ఐఎండిబి అయితే రీసెంట్గా పాపులర్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా 2024లో ఏవైతే ఇచ్చేసింది. సో నంబర్ 1 వచ్చేసి కల్కి 2898 ఏడి. సో ఈ మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయింది, అది అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ప్రతి ఒక్కరూ చూడాలని. ఈ మూవీలో మెయిన్గా మన అమితాబ్ బచ్చన్ ఏన్షియన్ టైంలో ఉన్నట్టు, మన ప్రభాస్ ఏమో ఫ్యూచర్లో ఉన్నట్టు. సో ఇలా వాళ్ళిద్దరు కొలైడ్ అయ్యి ఏం చేస్తారనేది ఈ మూవీ గురించి ఉంటుంది. సో ఈ మూవీ ప్రతి ఒక్కరు తప్పక చూడాలి, కల్కి 2898 ఏడి. సో మరో ప్రపంచం వస్తుందంటారా. అండ్ నంబర్ 2 వచ్చేసి మంజుమల్ బాయ్స్. సో ఈ మూవీ అయితే ఈ రీసెంట్ టైంలో అందరికీ నచ్చింది, ఎందుకంటే ఈ మూవీలో చాలామంది ఫ్రెండ్స్, ఒక 8 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి మన గునా కేవ్స్కి అయితే వెళ్తారు. సో వీళ్ళు అక్కడ కొడైకెనాల్లో వెళ్ళి ఏం చేస్తారు, సో ఒక ఫ్రెండ్ అయితే లోయలో పడిపోతాడు. దాని తర్వాత మూవీ ఏం జరుగుతుంది, తన ఫ్రెండ్స్ కోసం తను ఏం చేస్తాడు అనేది మూవీ. సో ఈ మూవీ అందరికీ చాలా మంచిగా నచ్చింది. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ చాలా మంచిగా చూపించారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేయండి. నంబర్ 3 వచ్చేసి మన ఫైటర్, హృతిక్ రోషన్ గారు తీసింది. బాలీవుడ్ అసలే ఏమాత్రం నడవట్లేదు, అలాంటి టైంలో ఫైటర్ మూవీ వచ్చి బాలీవుడ్కి కొంచెం హోప్స్ ఇచ్చింది. సో ఈ మూవీ అయితే హైయెస్ట్ గ్రాసర్ హిందీలో 2024లో. ఈ మూవీ చాలా మంచి హిట్ అయింది, అందరికీ నచ్చింది. సో దీంట్లో గ్రాఫిక్స్, CGI చాలా బాగుంటుంది. సో అందరూ చూడండి, ఈ మూవీ మిస్ అవ్వకండి. ఇది మన ఇండియా గురించి. సో మనం ఇండియాలో పుట్టాం కాబట్టి ఈ మూవీ చూడాలి. సో హృతిక్ రోషన్ యాక్టింగ్ అయితే చింపేస్తాడు. సో ఫైటర్ అయితే త్వరగా చూసేయండి. నంబర్ 4 వచ్చేసి హనుమాన్. సో ఈ మూవీ అయితే చాలా తక్కువ హోప్స్తో అయితే రిలీజ్ అయింది సంక్రాంతికి. సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది, మనకు అందరూ తెలుసు. తను క్లైమాక్స్లో ఎలాంటి విప్లవం సృష్టించాడు. సో ప్రశాంత్ వర్మకి టేక్ ఎబో. ఈ మూవీ చాలా బాగుంటుంది, ఇది హిందీ వాళ్ళకు కూడా చాలా నచ్చింది. సో డివోషనల్ సెంటిమెంట్తో వచ్చే మూవీ. సో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. అండ్ హనుమాన్ మూవీ వచ్చే ఒక సూపర్ హీరో ఫిలిం. సో హనుమాన్ మూవీలో హనుమంతుడు ఏం చేస్తాడు, ఇదంతా హనుమాన్ 2025లో చూడొచ్చు. ప్రస్తుతానికైతే హనుమాన్ పార్ట్ 1 అయితే చూసేయండి. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీలో మనకి తేజ సజ్జా గారు అయితే హీరోగా నటించారు. ఈ మూవీ ఇప్పటివరకు చూడకపోతే త్వరగా చూసేయండి. నంబర్ 5 వచ్చేసి శైతాన్. సో ఈ మూవీ అయితే మన అజయ్ దేవ్గన్ మూవీ. సో ఈ మూవీ ఒక హారర్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఈ మూవీలో మన మాధవన్ గారు అయితే విలన్గా నటించారు. సో ఈ మూవీ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హిప్నోటైజ్ చేసి ఏం చేస్తాడు అనేది మూవీ. సో ఈ మూవీలో ఏం జరుగుతుంది అంతా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్ ఉంటుంది. సో ఈ మూవీ చాలా అందరికీ బాగా నచ్చుతుంది. ఈ మూవీ ఇప్పటివరకు చూడకపోతే చూసేయండి. సో ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోకి ఒక 10K వ్యూస్ అయితే వస్తాయని ఆశిస్తున్నాను.